నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరేషాన్ చేస్తున్నాయి. రోజు రోజుకు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దేశాల యుద్ధం రెండు వర్గాల యుద్ధంగా మారుతోంది. పరిస్థితి గనక ఇలాగే కొనసాగితే ప్రాంతీయ ఘర్షణ తప్పదు అంటున్నారు విశ్లేషకులు. అగ్రరాజ్యం అమెరికా వ్యూహం మార్చిందా? ట్రంప్కు టెహ్రాన్ ఝలకిచ్చిందా? కాస్పియన్ సముద్రం వెనుకున్న అసలు కథేంటి? మాస్కో డైరెక్షన్లోనే వార్ నడుస్తోందా? కీవ్పై ఇరాన్ ప్రతీకారం తప్పదా? టెహ్రాన్ యుక్రెయిన్ ఘర్షణకు కారణాలేంటి? కాస్పియన్ కహానీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇరాన్ను ఆర్థికంగా అణచివేసేందుకు హార్మోజ్తో పాటు పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని కీలక పోర్టులను అమెరికా నిర్బంధించింది. దీంతో టెహ్రాన్కు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఇరాన్ మాత్రం తగ్గటం లేదు. అందుకు కారణం కాస్పియన్ సముద్రమే. సముద్ర మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవసరాలను తీర్చుకుంటోంది టెహ్రాన్. ఆ జలమార్గం నుంచే రష్యా, మధ్యాసియా, చైనా వంటి దేశాలతో ఇరాన్ నేరుగా వ్యాపారం సాగిస్తోంది. రష్యా నుంచి ధాన్యం, స్టీల్ వంటివి కాస్పియన్ మీదుగా ఇరాన్కు చేరుకుంటున్నాయి. అందుకే ట్రంప్ వార్నింగ్ను పట్టించుకోవడం లేదు టెహ్రాన్. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో రష్యాకు ఇరాన్ షాహెద్ డ్రోన్లను కాస్పియన్ సముద్రం మీదుగానే సరఫరా చేసింది. మాస్కో సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా కీవ్ కాస్పియన్పై దాడులు తీవ్రతరం చేసింది. ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరిన రెండు రష్యన్ నౌకలు మరో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడులు జరపగా ఇరాన్ సిబ్బంది ఒకరు మరణించారు. ఇరాన్కు ఉత్తరాన కాస్పియన్ సముద్రం ఉంది. వాస్తవానికి ఇది సముద్రం కాదు, సరస్సు. విస్తీర్ణం భారీగా ఉండటంతో పురాతన కాలం నుంచి గ్రీకులు, పర్షియన్లు దీన్ని సముద్రంగా భావించారు. కాలక్రమంలో అదే పేరు స్థిరపడిపోయింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సరస్సు ఇదే. దీనికి ఇరాన్, రష్యా సహా 5 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. రష్యా, ఇరాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారానికి ఎలాంటి ఒప్పందం లేదు. కానీ సైనిక పరంగా, ఆర్థికంగా పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఆ కార్యకలాపాలకు కాస్పియన్ సముద్రం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. జలమార్గం నుంచే టెహ్రాన్కు డ్రోన్ విడిభాగాలను మాస్కో ఎప్పటికప్పుడు చేరవేస్తోంది.